ఎవడు చేసుకున్న తప్పుకు వాడే శిక్ష అనుభవిస్తాడు అని అంటారు. అయితే ఆ శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు అనేదే అసలు పాయింట్. ఇప్పుడు చేసిన తప్పుకు వచ్చే జన్మల శిక్ష పడుతుందంటే అసలు వచ్చే జన్మ అంటూ ఉంటుందో లేదో ఎవరికెరక, అంతేనా కాదా చెప్పుర్రి. కానీ కొందరికి మాత్రం అప్పటికప్పుడే చేసిన తప్పుకు శిక్షలు పడుతుంటాయో గిట్లా. ఇగో ఈడో కాడ బండి మీద మూతికి మాస్క్ పెట్టుకొని ఓ బద్మాషోడు వచ్చిండా. బండిని కొద్దిగా దూరంగా పార్కింగ్ చేసి వెనకాల కిరాణా షాప్లకు వచ్చిండు. ఇగాడ దుఃఖం ముంగటున్న ఆడామె మెల్లె షైన్ దెంపుకొని ఉరక చూసిండు. ఇంతల్నే ఆమె అలర్ట్ అయి వాడిని దొరకబట్ట చూసింది. ఇక ఆడా ఉళ్ళ కిందున్న కుర్చీ తట్టుకొని కింద పడ్డాడు. గల్లీల కురుకుతుంటే ఇక ఆమె మొత్తుకొనుడు చూసి అప్పుడే ఆడ బండి ఆపుతున్న కొందరు వాని మీదికి హెల్మెట్ ఇసిరిండ్రు. ఇక వాని ఎంట పడి దొరకబట్టిండ్రు. మెత్తగా దోమి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రట. అయితే హైదరాబాద్ లో ఉన్న నర్సింగ్ కాడ అయింది ఈ ముచ్చట. మంచిగా అయింది, బాగా అయింది. బడివే గనికి గిట్నే కావాలి. బద్మాషోళ్ళకి ఇట్లా అయితేనే తెలిసి వస్తుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే గిట్లనే ఉంటది అని అంటుర్రు తన్నులు తిన్న దొంగని చూసిన వాళ్ళు.